రెండు చేతులు పైకెత్తుదాం, గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మైపడతాం. ప్రభు స్తోత్రం కలుగుగాక. దేవుని గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. నీరసంగా నిద్రపోతా, తూగుతా, ఆలోచన చేస్తా, భయపడతా అట్లా ఉండకూడదు. ఇక్కడ ఎట్లుండాలి చెప్పండి, ఎట్లుండాలి? చాలా ఉజ్జీవంగా ఉండాలి, మెలుగు కలిగి ఉండాలి. ప్రభుని స్తుతించడానికి, చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచడానికి చాలా ఉజ్జీవంగా ఉండాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. వెరీ గుడ్. యాకోబు గారు వచ్చి పాట పాడతారు. హల్లెలూయా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడై నన్ను నడిపించగా,
రెండు చేతులు పైకెత్తుతామందరం కూడా ప్రభుకు స్తోత్రం కలుగుగాక. మరి ఒక పాట పాడి ప్రభుని స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం. చాలా నీరసంగా ఉన్నారు, ఒకసారి నవ్వుతా, మీ పనులన్నీ బయట పెట్టి నవ్వుతా హల్లెలూయా చెప్పండి గట్టిగా. పళ్ళు కనిపించారు, పళ్ళు చెప్పండి. వెరీ గుడ్. ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, శ్రీ యేసు ప్రేమ. ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఇదిగో ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఇదిగో చప్పట్లు అందరూ చప్పట్లు కొట్టాలి. ఉండదు సంతోషంగా దేవుని ప్రేమను కలవలసిలో ప్రభు చూపిన ప్రేమను గుర్తు చేసుకుంటూ పాడతాం. మహిమైశ్వర్యము పాపిన ప్రేమ, నా దోషములని మోసిన ప్రేమ. మహిమైశ్వర్యము పాపిన ప్రేమ, నా దోషములని మోసిన ప్రేమ. విడువజాలని ప్రేమ, విడువని ప్రేమ, మధుర ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఇదిగో
సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ యేసు ప్రేమ నా యేసు ప్రేమ. చప్పలుగా మౌనంగా ఉండద్దు, చప్పలుగా గట్టిగా కొడదాం, స్పీడ్ కొడదాం, స్పీడ్గా కొడదాం, స్పీడ్గా. యేసు ప్రేమ యేసు ప్రేమ నా యేసు ప్రేమ యేసు ప్రేమ యేసు ప్రేమ యేసు ప్రేమ నా యేసు ప్రేమ యేసు ప్రేమ ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ యేసు ప్రేమ నా యేసు 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 ప్రేమ చెడిన నన్ను కడిగిన ప్రేమ పరిమళను ఏపిన ప్రేమ చెడిన నన్ను కడిగిన ప్రేమ పరిమళను ఏపిన ప్రేమ మరువలేని ప్రేమ ఆది యేసు ప్రేమ మరువలేని ప్రేమ ఆది యేసు ప్రేమ మరువలేని ప్రేమ ఆది యేసు ప్రేమ ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ యేసు ప్రేమ నా యేసు 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 యేసుని సిలువకు పంపిన ప్రేమ దోషిని కరుణతో పిలచిన ప్రేమ యేసుని చప్పలుగా 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 యేసుని సిలువకు పంపిన ప్రేమ దోషిని కరుణతో పిలచిన ప్రేమ నన్ను మరువని ప్రేమ మరువని ప్రేమ నన్ను మరువని ప్రేమ ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని. ప్రభుకి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అందరూ లేచి నిలబడతాం, లేచి నిలబడదాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 100వ కీర్తన చదువుకుందాం. జోసఫ్ వచ్చి చదువుతాడు. కీర్తనల గ్రంథం 100వ కీర్తన. ఉత్తర పద్ధతురాలుగా అందరూ లేచి నిలబడదాం. లేద్దాం అందరూ కూడా. కూర్చోడు. వెనక ఉన్న వాళ్ళకి చెప్పండి అందరికి. అందరూ లేచి నిలబడతాం. బైబిల్ ఉన్న వాళ్ళు బైబిల్ చదువుతాం. 100వ కీర్తన ఉత్తర పద్ధతురాలుగా చదువుతాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించును. మనము ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన
నిత్యముండును. ఆయన సత్యము తరతరములుండును. దేవుడి వాక్యాల ద్వారా మనల్ని ఆశీర్వదించి దీవించును గాక. రెండు చేతులు పైకెత్తి బైబిల్ కింద పెట్టి రెండు చేతులు పైకెత్తి ప్రభువానికి స్తోత్రం స్తోత్రం అని చెప్పి దేవుని స్తుతిద్దాం. అందరం కూడా అందరం రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. ఎవరు మౌనంగా ఉండకూడదు. స్తుతించాల్సిన సమయంలో స్తుతించాలి, ప్రార్థన సమయంలో ప్రార్థన చేయాలి, పాడే సమయంలో పాడాలి, ప్రభువుని కీర్తించే సమయం వచ్చినప్పుడు కీర్తించాలి. రెండు చేతులు పైకెత్తిస్తే నీకు స్తోత్రం స్తోత్రం అని చెప్పి ఆయన మహిమపడతాం. అందరం కూడా అందరం ఇంకా చాలా మంది నోరు తెరవట్లేదు, నోరు తెరవట్లేదు. ఇంకా చాలా మంది ఆరాధనలోనికి రాలేదు, హృదయం దేవుని వైపు ఎత్తట్లేదు. రెండు చేతులు పైకెత్తి ఆరాధన చేద్దాం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా. తండ్రి స్తోత్రం. అందరం పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా. యేసయ్యా నోరు తెరవలేదు, నోరు తెరవట్లేదు. మన నోరు తెలిస్తే మన నాలుక పెదవులు కాల్చబడతాయి, దేవుని అగ్ని చేత కాల్చబడతాయి. యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం అని చెబుదాం అందరము కూడా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ జబరబర దేవుని మహిమ దిగి వస్తూ ఉంది. దేవుని మహిమ ఆలయాన్ని కమ్ముకుని ఉన్నది. బిడ్డలారా దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నది. రెండు చేతులు పైకెత్తి మన మధ్యలో ఉన్న ఆత్మస్వరూపుడు అయిన వానికి స్తోత్రములు చెబుదాము. థాంక్యూ పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. అందరము కూడా మహిమా స్వరూపి అయిన వారికి, మన మధ్యలో ఉన్న మన ప్రభువుకి, మన రాజుకి స్తోత్రార్పణ చేద్దాం, స్తుతులు అర్పిద్దాం దేవునికి. మనకిచ్చిన రక్షణను బట్టి, మనకిచ్చిన స్వస్థతను బట్టి, మనకిచ్చిన విడుదల విమోచనను బట్టి రెండు చేతులు పైకెత్తి ప్రభువా నీకు స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. చెబుతాం అందరం కూడా హల్లెలూయా అని చెప్పి ప్రభుని మహిమపడతాము. కాంతన పద శబ పప 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 ఓ రబాల శబ పద పరబల శబ పప పప నమకారు రబాల శబ పప 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 ఓ నమకార శబ పప పప. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రమేస్తయ్యా 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 స్తోత్రమేస్తయ్యా. నీకు స్తుతులు నాయన, మీకు స్తుతులు నాయన, మీకు స్తోత్రములు నాయన, మీకు స్తోత్రములు నాయన, మీకు కృతజ్ఞతలు నాయన, మీకు కృతజ్ఞతలు తండ్రి, మీకు మహిమ తండ్రి, మీకు ఘనత ప్రభువా. స్తోత్రమేస్తయ్యా. మా రాజువు నీవే, మా దేవుడవు నీవే, మా ప్రభుడవు నీవే, మా శిరస్సు నీవే, మాకు ఆధారం నీవే, మాకు దిక్కు నీవే, మా శక్తి నీవే, మాకు బలము నీవే యేసయ్యా. నీకు స్తోత్రమేస్తయ్యా స్తోత్రము నాయన. శరాబుల చేత పెరుగుల చేత స్తుతింపబడుతున్న పరిశుద్ధుడా నీకు స్తోత్రములు యేసయ్యా. చెబుదాం అందరం కూడా రెండు చేతులు పైకెత్తి
చెప్పాలి, ప్రతి బిడ్డ చెప్పాలి. బిడ్డలారా బిడ్డలారా ఎవరు మౌనంగా ఉండద్దు. చెప్పాలి బిడ్డలారా, చెప్పండి. దేవుని స్తుతిద్దాం, స్తుతిద్దాం అందరం. అందరూ కూడా చెబుదాం, అందరూ చెబుదాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా, నిత్య జీవార్థమైనవి నీ శాసనములు. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా, నిత్య జీవార్థమైనవి నీ శాసనములు. వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా, నీ ప్రియమైన స్వాస్థ్యమును. రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను, నీ రాజదండములో. నీతి న్యాయములు కలిగించు నా యేసయ్యా. ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు నీవు. ప్రతి వాగ్దానము నా కొరకేనని, ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు నీవు. నిత్యమైన కృపతో నన్ను బలపరచి, ఘనతను నిర్ణయమును దయచేయువాడను. నిత్యమైన కృపతో నన్ను బలపరచి, ఘనతను నిర్ణయమును దయచేయువాడను. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా,
పరిశుద్ధ తైలముతో నన్ను అభిషేకించి ఉన్నావు నీవు. ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు. ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు. నీతి న్యాయమును ప్రతిష్ఠించు నిత్య జీవాంతమైన నీ శాసనములు. నీతి న్యాయమును ప్రతిష్ఠించు తండ్రి నీకు స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా. గొప్పలతో గొప్పలతో శరములతో ఆరాధింపబడుతున్న పరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా రెండు చేతులు పైకెత్తుదాం బిడ్డలారా. రెండు చేతులు పైకెత్తుదాం. అందరం రెండు చేతులు పైకెత్తుదాం. యేసయ్యకు చూపిద్దాం, ప్రభువా నేను ఈ దినము నీ సన్నిధికి వచ్చి తిని తండ్రి నీ కృప చేత నీ సన్నిధికి వచ్చే భాగ్యం నాకు ఇచ్చావు తండ్రి అని రెండు చేతులు పైకెత్తి యేసయ్యా నీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా అని చెప్పి రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా చెబుదాం. అందరం కూడా ఆశతో చెబుదాం, తృష్ణతో చెబుదాం, దప్పికతో చెబుదాం. దేవుని బిడ్డరా, ఆశ, దప్పిక, తృష్ణ, దేవుడు అంటే ఆశ, దేవుని సన్నిధి అంటే ఆశ. రెండు చేతులు పైకెత్తి ప్రభువా నీకు స్తోత్రం స్తోత్రం అని చెబుదాం. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తండి. బరువెక్కినా ఎత్తండి బిడ్డలారా. రెండు చేతులు పైకెత్తండి. అలవాటు చేసుకోండి. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా ఆత్మదాయక,
కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. సర్వకృపానిధివి నువ్వు చేతులు పైకెత్తి సంపదల గనివి. సర్వకృపానిధివి సంపదల గనివి. సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచేదా. సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచేదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. మన మధ్యలో ఉన్న దేవుడికి చప్పట్లు కొట్టు అని మనం కొడతాం. మన మధ్యలో ఉన్న ప్రభుకి చప్పట్లు కొట్టాలని మనం కొడతాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చున్నాం. సండే స్కూల్ పిల్లలు పైకి వెళ్ళిపోండి. సమయంలో సండే స్కూల్ పిల్లలు మాత్రమే పైకి వెళ్ళిపోయి మాట్లాడద్దు. రెండు చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్తాం. ఇంకొంచెం గట్టిగా చెప్తాం అందరం కూడా. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. ఈరోజు నుంచి ఒక చిన్న పరిచర్య స్టార్ట్ అవుతుంది. మాట్లాడదు, కూర్చోండి, ఎక్కడ అక్కడ కూర్చోండి. సండే స్కూల్ పిల్లలు వెళ్ళిపోండి, పైకి వెళ్ళిపోండి. ఏంట పరిచర్య అంటే స్తుతి ఆరాధన అయిపోయిన తర్వాత ఎవరో ఒకరు ఆ రోజు ప్రతి ఆదివారం ఒకరు వచ్చి ఇక్కడికి వచ్చి దేశం గురించి ప్రార్థన చేయాలి. ఏం గురించి? దేశం గురించి. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. నాయనా, మా దేశాన్ని దీవించండి, మా దేశ ప్రజలను దీవించండి, అధికారులను దీవించండి, నాయకులను దీవించండి. సమస్త ప్రజలకు గొప్ప రక్షణ ప్రసాదించండి తండ్రి. నా దేశం అన్ని విధాలుగా వృద్ధి అవ్వాలి, మంచి డెవలప్ కావాలి, పేదరికం తొలగిపోవాలి, అనీతి తొలగిపోవాలి, డ్రగ్స్, మత్తు అవన్నీ తొలగిపోయి ప్రజలందరూ ఆయురారోగ్యాల చేత, అన్నిటికంటే ముఖ్యంగా గొప్ప రక్షణ చేత మా దేశాన్ని దీవించి ప్రభువా అని ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయాలి. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. ఇది ప్రతి వారము మన దేశం గురించి ప్రార్థన చేయాలి. సమయంలో అమ్మగారు వచ్చి ప్రార్థన చేస్తారు. రేపు ఆదివారం నుంచి మీరు స్తుతి ఆరాధన అయిపోతున్నాయి. ఒక చిన్న ప్రార్థన మన దేశం గురించి చేద్దాం. అందరూ మోకరు నిలుద్దాం, మోకాళ్ళ మీదకి వచ్చేద్దాం. ప్రార్థన అనగానే మనం మోకరు వెళ్ళాలి, మోకాళ్ళ మీదకి రావాలి, అది నేర్చుకోవాలి. స్తోత్రం 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 స్తోత్రములు దేవా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నిఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. దిన పునరుద్ధానపు ఆరాధన దిన కూడికినందునైనా మీ సంఘములోనికి చేరి సమాజంతో కలిసి ప్రార్థించే కృపనిచ్చిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
ముఖ్యంగా పరిశుద్ధాత్మ తండ్రి, మా దేశము నిమిత్తము నీ పాదాల చెంతకు వచ్చాము ప్రభువా. పరిశుద్ధాత్మ తండ్రి, నీ సన్నిధిలో ప్రార్థించుటకు నాయనా చిన్న మందగా చేరాము తండ్రి. నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తున్నాను. మా దేశమును ప్రత్యేకమైన రీతిలో మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా దేశంలో జరుగుతున్న అరాచకాలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. సమాధానమును, శాంతిని, నెమ్మదిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఐక్యతతో ప్రభువా నాయన పరిశుద్ధాత్మ తండ్రి, మా దేశము సమాధానముతో ముందుకు కొనసాగుటకు కావలసిన ఆత్మ నడిపింపును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. నాయన దేశమంతా రక్షింపబడినట్లు సహాయం చేయండి నాయన. పరిశుద్ధాత్మ తండ్రి, నాయన అధికారులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రభుత్వం వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి తండ్రి. చక్కని పరిపాలన అందించుటకు జ్ఞానమును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. వారికి మీరు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, నీ స్తోత్రాలు నాయన. మా దేశంలో నాయన పరిశుద్ధాత్మ తండ్రి, చెడు వ్యసనాలకు గురి అవుతున్న యవన బిడ్డలందరినీ దర్శించండి నాయన. వారితో మీరు మాట్లాడండి నాయన. వారిని సరిచేయండి నాయన. వారికి రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, దేశమును దుష్టుడి చేతిలో నుండి కాపాడండి తండ్రి. నాయన పరిశుద్ధాత్మ తండ్రి, శాంతి సమాధానాలతో తండ్రి దేశము నాయన సస్యమలముగా నాయన ఉంటున్నట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఐక్యతను దయచేయండి నాయన. దేశములో నెమ్మది దయచేయండి నాయన. శాంతిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను దీవించండి నాయన. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ప్రతి బిడ్డను మీరు రక్షించమని ప్రభువా. ఇటు రీతిగా నాయన నీ పాద సన్నిధిలో తండ్రి ప్రతి వారము దేశము నిమిత్తము ప్రార్థించి అభిషేకముతో నాయన సంఘమంతా నింపబడినట్లు సహాయం చేయమని సమస్తమును మీ కృపకు దయకు సమర్పణ చేస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. కూర్చుందాం, అందరూ కూర్చోండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు. ప్రభుకి స్తుతి కలుగుగాక. దేవుడి సన్నిధానంలో మనము ప్రార్థనలు చేస్తున్నాం కదా బిడ్డలారా. దేని కొరకు చేస్తున్నాం? విండోస్ కొరకు చేశాం కదా. ఎవరు ఎంతమంది చేశారు? చేతులు ఎత్తండి. విండోస్ కొరకు చాలా తక్కువ చేస్తున్నారు. సంఘ అవసరతల కొరకు. దేవుని బిడ్డలారా, సంఘం కొరకు ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే మీరు అంత ఆశీర్వదింపబడతారు. సంఘంలో ఎంత దేవుని బిడ్డలారా యాక్టివ్ ఉంటే అంత ఆత్మీయంగా బలపడతారు. సంఘంలో యాక్టివ్ లేకుండా మనం ఎంత బయట ఏం చేసినా మన ఆత్మ అంత బలభరితం కాదు. ఎందుకంటే సంఘం దేవునిది. సంఘాన్ని ప్రేమించే వారిని వృద్ధి చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఈ సత్యం తెలుసుకోండి. కనుక బిడ్డలారా, అవసరతలు నేను చెప్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, కార్పెట్ లేనప్పుడు కార్పెట్లు ఇచ్చాడు ప్రార్థన చేస్తున్న ద్వారా. చూడండి, చక్కని విండోస్ ఇచ్చాడు దేవుడు. ఆయనకి ఏం చేయాలి? మనం రెండు చేతులు పైకెత్తి ఒకసారి అందరం కూడా ప్రభువా మీరు ఇచ్చిన విండోస్పై స్తోత్రం స్తోత్రం అని చెప్దాం. అందరం కూడా చెప్దామా? ఈ పనైనా చేద్దాం. ప్రతి బిడ్డ గట్టిగా చాలా మంది చెప్పట్లేదు. ప్రభువా విండోస్ ఇచ్చినందుకు నీకు స్తోత్రం నాయనా. స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా, నీకు స్తోత్రం నాయనా. ఇంకా మాకున్న అవసరతలన్నీ కూడా నీ సన్నిధిలో చేస్తున్న ప్రార్థనల ద్వారా నీ సమయంలో మీ దినములో మాకు అన్ని ఇస్తున్నందుకు నాయనా నీకే స్తోత్రం తండ్రి. ఆయన ఈ వస్తువును తేవటలో నాయన సహకరించిన బిడ్డలు, చేతులు చాపిన బిడ్డలు, కుటుంబాలను మీరు ఆశీర్వదిస్తున్నందుకు నాయన మీకు స్తోత్రాలు. వందనాలు తండ్రి. వందనాలు ప్రభా. ఆ ప్రభుకి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక. ఆమేన్. హల్లెలూయా. సాక్ష్యాలకు సమయం. ఎవరైనా సాక్ష్యం చెప్పాలని ఆశ కలిగిన బిడ్డలుంటే సాక్ష్యాలకు సమయం. లేకపోతే వెంటనే వచ్చి
ఒక పాట పాడుతుండగా దేవుని సేవార్థమై కానుకలు సమర్పించుకుందాం. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. విందాం, సాక్షి విందాం. నేను చెప్పే సాధ్యం ఏమనగా 6 ఏళ్ళు కోవిడ్లో ఒక కంపెనీలో పనిచేసినాడు. ఆ కంపెనీలో 6 లక్షలు డబ్బులు ఇవ్వలేదు వేరే కంపెనీలకు. మాది దేవుడు సహాయం చేసిండు. సూనాకు అమ్మబడిన దగ్గర 1 రూపాయి లెక్క లేకుండా సూనాకు అమ్మబడింది. ఆ దేవుడు సహాయం చేసినాడు. మా కుటుంబంలో 3 సహాయాలు చేసినాడు దేవుడు. దేవాది దేవుడికి వందనాలు సూచనలు చెల్లించుకుంటున్నాను. దేవుడిని ఎప్పుడు మరవబోను. నా దేవుడు నా బిడ్డకు చూనకమ్మబడింది. మళ్ళా వాళ్ళ భార్య వచ్చేసి 2 కోర్టుకేసింది. కోర్టుకేసి 2 వాయిదాలకు వచ్చింది. 3వ వాయిదాన్ని కొట్టేస్తారని చెప్పినారు. వాడు రావాలని చెప్పి అంటారు మన వాళ్ళు. అది ఎట్లా దేవుడి చిత్తము, ఆయన చిత్తం ఎలా ఉందో అలా జరిగించుకుని ఈ చిన్న రాజ్యం దేవుడు దీవించిన కాక. ఆమేన్. దేవుడు ఆ బిడ్డ జీవితంలో చేసిన మేలుకై ఆ ప్రభుకి స్తుతి కలుగుగాక. ఆమేన్. ఇంకా ఎవరైనా ఉన్నారా? దేవునికి స్తోత్రము. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మీ అందరికి వందనాలు. నేను తాకుతో కొట్టింది కన్ను. పదాలనుకుని కొన్ని రోజులు ఏం చేసినకపోతే అక్కడికి ఆధార్ కార్డు ఇది తీసుకోకుండా కంటి ఆసుపత్రికి వెళ్ళాను. అక్కడ పోయినాక ఈ ఆధార్ కార్డు లేని మేము తీసుకోమన్నప్పుడు సెల్లో అంటే కుదరదండి. మళ్ళీ ఎనికి చెట్టే లేట్ అయింది. బొత్తిగా కారు రాకుండా పోయింది. సరే మన ఇవ్వలేదు మరి నొప్పి అయితే మనం అయితే ఒక 10 రోజులు తిప్పుకొని అప్రూవల్ కాలేదని 1500 డబ్బు కట్టి మళ్ళీ చేసి అప్రూవల్ చేశారు. మళ్ళీ 10,000 రూపాయలు సూది మరుసటి రోజు వేశారు. నిన్నటి రోజు 5వ తేదీ పోతే మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు. మళ్ళీ 9 నుంచి అంతమంది ఎవరు వచ్చేవారు లేక ఎదుక్కి వచ్చేసాను 5వ తేదీ. మళ్ళీ మా స్నేహితుడు దళపాలు తీసుకోమైనప్పుడు అక్కడ ఇంటికాడ ఇబ్బందులు ఉన్నాయి. అది సొంత కొత్త అయినా ముందే కూడా నన్ను వదిలిపెట్టకుండా వచ్చాడు. ఆ రోజు ఉదయాన్నే పోయేటప్పుడు సార్ కాడ ప్రార్థన చేసుకునే దేవుని కొరకు సార్ ఎప్పుడైతే ప్రార్థన చేశాడో 9 గంటలకల్లా మాకు ఆ రోజు అప్రూవల్ వచ్చేసింది. అప్పటికప్పుడే 10 గంటలకే మళ్ళీ లేజర్ ఆపరేషన్ చేసి సాయంత్రానికి ఇంటికి పంపించారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఆమేన్. 3 రోజుల్లో జరగాల్సిన పని 1 గంటలో జరిగింది. దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. మరొక సాక్ష్యం ఇద్దాం. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. నా ఒళ్ళంతా పొడలు వేసిన ఈ మెడికల్కి పోతే 2 మాటలు పోయించిన తర్వాత మళ్ళీ రమ్మన్నారు. మళ్ళీ పోయినాను. నేను మెడికల్ పాస్ అయినాను. ఈ గ్రామ బిడ్డలందరూ నన్ను నా గురించి ప్రార్థన చేయాలి. నా చిన్న సాక్ష్యం జీవించిన కాక. ఆమేన్. మెడికల్ పాస్ చేయించిన దేవుడికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 నాయన, స్తోత్రం తండ్రి. ఇంకా ఎవరైనా ఉన్నారా? లేనట్లయితే సమయంలో వెంకటేశ్వర పాట పాడుతుండగా దేవుని సేవార్థమై కానుకలు సమర్పించుకుందాం. స్తుతించెదను నిన్ను నేను మనసారా, స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము. సుధారుడవు నీవే ప్రభు, సమస్తము కర్తించెదను. సుధారుడవు నీవే ప్రభు, సమస్తము కర్తించెదను. స్తుతించెదను పూజారుడవు
హల్లెలూయా. ప్రభువుకు స్తోత్రం కలుగాక. తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అంటే ఏం చేయాలి? మోకాళ్ళ మీదకి వచ్చేయండి. ఇది మంచి అలవాట్లు బిడ్డలారా. ప్రార్థన అంటేనే మోకాళ్ళ మీదకి చేరడం మంచి అలవాటు. కనుక మోకాళ్ళ వంచి ప్రార్థన చేద్దాం. ఇప్పటివరకు జరిగిన కార్యం బట్టి ప్రభుని స్తుతిస్తూ, అలాగే కానుకలు అర్పించిన బిడ్డలను నిండుగా దీవించలాగన, వాక్యమైన దేవుడు మనతో మాట్లాడి ఆశీర్వదించలాగన సోదరి శోభ ప్రార్థన చేస్తాడు. ఆమేన్. ప్రభుకు స్తోత్రం కలుగాక. కూర్చుందాం. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తాం గట్టిగా. ప్రభుకు స్తోత్రం కలుగాక. వాక్యంలోనికి వెళ్దాం బిడ్డలారా, వాక్యంలోనికి వెళ్దాం. ఆదికాండం పరిశుద్ధ గ్రంథం అందరూ తెరవండి. ఆదికాండం 4వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. ఆదాము, అందరూ బైబిల్ తెరవండి. పిల్లల్ని కంట్రోల్ చేయండి. పిల్లల్ని జాగ్రత్తగా దగ్గర పెట్టుకో. వాళ్ళ మెసేజ్ పంపి మాట్లాడేకండి. తీసుకోండి, దగ్గర తీసుకోండి. మా మాట్లాడలేకండి. ప్రభుకు స్తోత్రం కలుగాక. శ్రద్ధగా వినండి. దేవుని మాటల కొరకి మనం ఎంతో దూరం వస్తున్నాం, ఇంత ప్రయాసపడుతున్నాం. ఆ వాక్యము చదివి చెప్పేటప్పుడు దుష్టుడు సరిగా వినివ్వడు, సరిగా గ్రహించుకొనివ్వడు, అర్థం చేసుకొనివ్వడు, హృదయంలోనికి రానివ్వడు. భూమిలో విత్తనం పడితే ఏమవుతుంది? విత్తనం వేస్తే బ్రతుకుతుంది, చెట్టు అవుతుంది, కాయలు కాస్తుంది, పూలు పూస్తుంది. అలాగే వాక్యం మన హృదయంలో పడితే అది చిగురిస్తుంది, పుష్పిస్తుంది, ఫలిస్తుంది. దీవెనలు, ఆశీర్వాదాలు వస్తాయి. అది ఇష్టం లేదు సాతానికి. కనుక బిడ్డలారా, అందుకే వాడు ఎక్కువ చదవనివ్వడు, విన్నివ్వడు, గ్రహించుకొనివ్వడు, అర్థం కానివ్వడు, మనస్సు పెట్టనివ్వడు. ఏదేదో ఆలోచనలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి తలంపులతో పుణ్యకాలం గడిపేస్తాడు. ఏం కాలం ఇది?
పుణ్యకాలం అంటే దేవుడు మాట్లాడే కాలాన్ని అట్లా ఇట్లా చెరిపేస్తాడు. ఆ అవకాశం దేవుని బిడ్డలు ఇవ్వకూడదు. బాగా వినాలి, గ్రహించుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఆ వాక్యం గుండెలోనికి పోవాలి, చొచ్చుకొని పోవాలి. వాక్యం గుండెలోనికి చొచ్చుకెళ్తే మనం ఆశీర్వదింపబడతాం. నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. వాక్యం ఎవరికి ప్రత్యక్షపరచబడుతుందో వాళ్ళు వెలిగింపబడతారు, స్వస్థపరచబడతారు, దీవెని పొందుకుంటారు. ప్రభుకు స్తోత్రం కలుగాక. కనుక శ్రద్ధగా దేవుని మాటలు విందాం. ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెబుదాం. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 5 వచనాలు చదువుదాం. ఆదాము తన భార్య అయిన హవ్వాను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనుని కని, యెహోవా దయ వలన నేను మనుషుని సంపాదించుకున్నానను. తరువాత ఆమె అతని తమ్ముడకు హెబేలుని కనెను. వినండి, ఆది మానవులు ఇద్దరున్నారు. ఒక ఆయన పేరు ఆదాము, ఆయన భార్య పేరు అవ్వ. వాళ్ళిద్దరూ దేవుడు వారిని దీవించి మొట్టమొదటిగా వారికి ఒక మంచి కుమారుని ఇచ్చాడు. ఆ బిడ్డ పేరు కయీను. మళ్ళా గర్భవతి అయింది, మళ్ళా కుమారుడు పుట్టాడు. ఆ బిడ్డ పేరు హెబేలు. ప్రభుకు స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఆది మానవులు ఇద్దరు, ఆదాము అవ్వ. ఆదాము ఎట్లా తయారు చేయబడ్డాడు? ఎట్లా వచ్చాడు ఈ లోకంలోనికి? మట్టి తీసి నరునిగా రూపించి దేవుడు జీవాత్మ ఊదగా మనుషుడు జీవించు ఆత్మ అయ్యాడు, నరుడయ్యాడు. హల్లెలూయా. ఆయనకు ఆదాము అని పేరు పెట్టాడు. ఆదాము సాగిస్తున్న సహాయముగా అవ్వను తయారు చేసి వాళ్ళిద్దరికి మ్యారేజ్ చేశాడు. వారిని దీవించి, వారి దాంపత్య జీవితాన్ని దీవించి చక్కని అద్భుతమైన మొదటి కాన్పు ద్వారా కయీను కనింది అవ్వ. రెండో కాన్పు ద్వారా హెబేలుని కనింది. కయీను, చెప్పండి, కయీను హెబేలు. వాళ్ళు పుట్టినప్పుడు దేవుడి దయ వలన నాకు కుమారులు కలిగారని దేవుని స్తుతించింది అవ్వ. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం కలుగాక. అంతేకాదు, వారు పెరిగారు, పెద్దవారయ్యారు. వాళ్ళు పెరిగి పెద్దవారయ్యారు. ఒక ఆయన సేద్దిగాడయ్యాడు, ఒక ఆయన గొర్రెల కాపరయ్యాడు. ఒక ఆయన ఏమయ్యాడు? కయీను ఏమయ్యాడు? మీరు వింటే నాకు ఆన్సర్ త్వరగా చెప్తారు, మీరు వినకపోతే త్వరగా చెప్పలేరు. అంటే మీరు వినలేదని అర్థం. మొదటి ఆయన పేరు ఏం పేరు? కయీను. రెండో ఆయన పేరు హెబేలు. మొదటి ఆయన గుర్తు ఏమిటి? సేద్యం చేసేవాడు, సేద్దిగాడు, రైతు. రెండో ఆయన గొర్రెల కాపరి, మేకలు మేపుకునేవాడు. ప్రభుకు స్తుతి కలుగుగాక. దేవుని బిడ్డలారా, వాళ్ళిద్దరూ ఒకరోజు దేవునికి అర్పణ దేవాలని అనుకున్నారంట. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. ఇద్దరు కూడా దేవునికి అర్పణ దేవాలని కోరుకున్నారు, ఇష్టపడ్డారు. ఇంతకు దేవుడు ఏమన్నా వారిని తెమ్మన్నాడా? దేవుడేమి తెమ్మన్నా? వారే మంచి ప్రేరణతో దేవునికి అర్పణ తీసుకెళ్ళాలి అనే మనస్సు దేవుని ఆత్మ ద్వారా, మనం చెప్పుకోవచ్చు, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఆ అర్పణ తేవాలనే ఆశ వారికి కలిగి ఉండొచ్చు. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం కలుగాక. ఇప్పుడు మనం కానుకలు వేస్తున్నాం, దైవ ప్రేరణ ద్వారా వేస్తున్నాం. దశమ భాగాలు ఇస్తున్నాం, దైవ ప్రేరణ ద్వారా వేస్తున్నాం. కొన్నిసార్లు దేవుని ప్రేరణ తొక్కిపట్టేస్తాం అనుకో. ఎట్లా? జీతము ఒకవేళ
4,000 ఇస్తున్నాం. 4,000 40,000 నీకు జీతం వస్తుంది. 4,000 ఇస్తున్నాం. 50,000 అయింది. దేవుని బిడ్డలారా, హృదయం ఏం చెప్తుందంటే, నీకు ఇప్పుడు జీతం పెరిగింది కదా, 4,000 కాదు 5,000 ఇవ్వాలి అంటే మనం వింటామా? వింటాం? చెప్పండి. చెప్పడా దేవుడు? 100% చెప్తాడు. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. 2 చేతులు పైకెత్తండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం వినాం. పాపం వాళ్ళిద్దరూ దేవుని ప్రేరణ చేత బలి అర్పణ తీసుకెళ్లాలని ప్రేరేపించబడినప్పుడు ఇద్దరు బిడ్డలు కూడా అర్పణ తీసుకొస్తున్నారు దేవునికి. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. దైవ ప్రేరణకు లోబడకపోతే మనకు చాలా నష్టాలు కష్టాలు వస్తాయి. జాగ్రత్త. కానుక విషయంలోనే కాదు, నేను దాని గురించి చెప్పట్లా. ఏ విషయంలోనైనా దేవుడు ఆయన చిత్తాన్ని, ఆయన ప్రేరణ నీకు ఇచ్చినప్పుడు లోబడితే గొప్ప ఆశీర్వాదం, లోబడకపోతే చాలా నష్టం. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. వారు దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి దేవుని సన్నిధికి అర్పణ తేవాలని అనుకున్నారు. కయీను వాక్యం చెబుతుంది, దేవుని బిడ్డలారా, 2వ వచనంలో 3వ వచనంలో, కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. కయీను తన పంట పొలములో కొంత అర్పణగా దేవునికి తెచ్చాడట. అలాగే హెబేలు గురించి రాయబడింది 4వ వచనంలో, హెబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. హల్లెలూయా. కయీను పొలము పంటలో తెచ్చాడు, హెబేలు గొర్రెల మందలో నుంచి పొట్టేలు తెచ్చాడు. ఇద్దరూ తెచ్చారు. కానీ 5వ వచనములో దేవుని బిడ్డలారా, 4వ వచనం కింద భాగంలో, యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కూర్చోండి, తిరగద్దు, వినండి. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. ఇద్దరు అర్పణలు తెచ్చారు. ఒక ఆయనేమో పంట పొలంలో తెచ్చాడు, ఒక ఆయనేమో గొర్రెలలో నుండి తెచ్చాడు. కానీ దేవుని బిడ్డలారా, కయీనుని అతడు తెచ్చిన అర్పణను లక్ష్య పెట్టలేదు. కయీనుని ఆడ అర్పణే కాదు, కయీనుని కూడా ఇష్టపడలేదంట, అర్పణ కూడా ఇష్టపడలేదంట. హెబేలు గురించి రాయబడింది, హెబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టినవాడు కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను, యెహోవా హెబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. 2 చేతుల పైకి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇద్దరు పిల్లలు రండి నా దగ్గరికి. నువ్వు కూర్చో. దా, ఎవరు హెబేలు అనుకుందాం, కయీను అనుకుందాం. ఈ పిల్లోడు హెబేలు, ఈ పిల్లోడు కయీను. ఇద్దరు దేవుని సన్నిధికి వెళ్ళారు. ఈయనేమో పంట తెచ్చాడు, ఈయనేమో గొర్రె తెచ్చాడు. దేవుడు చూశాడు. దేవుడట ఇతన్ని కానీ ఇతను తెచ్చిన పంటను కానీ అంగీకరించాల. మామూలుగా వచ్చినప్పుడు ఇది అంగీకరించకూడదు. కానీ దేవుడు ఏంటంటే ఇతన్ని అంగీకరించాలా, ఇతడు తెచ్చిన అర్పణను అంగీకరించాలా.
హెబేలు ఉన్నాడు. దేవుడి మాట ఏమో చెప్తుంది తెలుసా? ఇతన్ని అంగీకరించాడు, ఇతడు తెచ్చిన అర్పణను కూడా అంగీకరించాడు. ఇప్పుడు దేవుని సన్నిధికి తెచ్చే ఈ అర్పణ ఎందుకు అంగీకరించబడలేదు? ఈయన అర్పణ ఎందుకు అంగీకరించబడలేదు? ఈ అర్పణ ఎందుకు అంగీకరింపబడిందంటే, దేవునికి ఈ అర్పణలు ముఖ్యము కాదు. ప్రభు స్తోత్రం కలుగాక. దేవునికి ఈ అర్పణలు ముఖ్యం కాదు. ఎవరు ముఖ్యం? అర్పణల కంటే అర్పించేవాడు ముఖ్యం. అర్పించేవాడి హృదయం ముఖ్యం. ఎంతమందికి అర్థమైంది చెప్పండి? హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవునికి అర్పణము ప్రాముఖ్యము కాదు, అర్పించేవాని హృదయం ప్రాముఖ్యం, అర్పించేవాని మనస్సు ప్రాముఖ్యం. దేవునికి అర్పణ కాదు. దేవుడు అంటాడు, నా కుమారుడా నీ హృదయము నాకు ఇచ్చే. ప్రభు స్తోత్రం కలుగాక. సామెతల గ్రంథంలో దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? నా కుమారుడా నీ హృదయం నాకివ్వు. అంతేకాదు వాక్యం చెప్తుంది, దేవుని బిడ్డలారా, నేను బలిని కోరడం లేదు, నేను బలి కోరడం లేదు, కనికిరాన్నే కోరుతున్నాను అంటాడు. అంతేనా? విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టము అంటాడు. అర్పణ ముఖ్యము కాదు, విరిగి నలిగిన హృదయం కలిగిన వ్యక్తి నాకు ముఖ్యం. నాకు పని కాదు, బలి అర్పించే వ్యక్తి ముఖ్యం. బలి కాదు, అర్పణ కాదు, అర్పణ అర్పించే హృదయం నాకు కావాలి. అంటే దీనికి అర్థం ఏంటంటే, ఈ వ్యక్తి హృదయపూర్వకముగా, హెబేలు హృదయపూర్వకముగా అర్పణ తీసుకొచ్చాడు. ఈ వ్యక్తి హృదయపూర్వకముగా అర్పణ తేలేదు. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం కలుగాక. రెండు చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రభుకు స్తుతి కలుగాక. అందుకే హెబేలు నచ్చాడు యేసయ్యకి. దేవుని బిడ్డలారా, హెబేలు అందుకే నచ్చాడు. ఇతని హృదయము లో దేవునికి స్థానం ఉంది, దేవుడంటే భక్తి ఉంది, దేవుడంటే భయం ఉంది, దేవుడంటే గౌరవం ఉంది, దేవుడంటే ఇష్టం ఉంది. దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి, దేవుని మనసును వెరిగిన వ్యక్తి సనుగకుండా గొనగకుండా మంచి మనస్సుతో, మంచి ప్రేమతో, మంచి దేవుని ఎడల గౌరవంతో, మర్యాదతో అర్పణ తెచ్చాడు గనక, దేవుని బిడ్డలారా, ఇతను అంగీకరింపబడ్డాడు. అతడు తెచ్చిన అర్పణ అంగీకరింపబడింది. భయం లేదు, దేవుడు తెలీదు, దేవుడు అంటే ఎవరో తెలీదు, దేవుడు మనసు తెలీదు, భక్తి లేదు, వినయం లేదు. దేవుని బిడ్డలారా, హృదయం దేవునికి ఇవ్వాల, విరిగి నలిగిన హృదయం లేదు. దేవుని బిడ్డలారా, వేషధారణ ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైన బ్రతుకంతా ఉంటుంది. కానీ అర్పణ తెచ్చాడు. దేవుడు ఏమంటాడంటే, నాకు ఇది కాదురా నాయన, ముందు నాకు నువ్వు మారడం, నువ్వు మార్పు చెందడం, నీ భయభక్తులు, నీ వినయ విధేయతలు, నీ మనస్సు, నీ హృదయం. కొంతమంది దేవుని బిడ్డలారా, హృదయం ఇవ్వదా చాలా మంది, మనస్సు ఇవ్వదా చాలా మంది. పెదాలు ఇచ్చారు, చేతులిచ్చారు, పైకి దేవుని భక్తుల వలె ఉంటున్నారు, లోపలంతా డొల్లా, లోపల భయం లేదు, లోపల భక్తి లేదు. యేసయ్య లోకంలో ఉన్నప్పుడు శాస్త్రులు పరిచయులను గద్దిస్తాడు. ఎందుకో తెలుసా?
మీరు పైకి భలే కనిపిస్తున్నారా బైబిల్ పట్టుకొని, పైకి భలే కనిపిస్తున్నారయ్యా తెల్ల బట్టలు వేసుకొని, కానీ లోపలంతా సున్నము కొట్టిన సమాధిలో ఉన్నారయ్యా. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం కలుగాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని బిడ్డలారా, హెబేలుకి హృదయము దేవునికి ఇవ్వల, హృదయంలో దేవుని భయం లేదు, దేవుని ఎడల గౌరవం లేదు. అందుకే ఇతడు నీ అంగీకరించలా, అతడు తెచ్చిన అర్పణను కూడా అంగీకరించాల. మరి కూర్చున్న మన హృదయాలు ఎలాగున్నాయి? నీ హృదయం దేవునికి ఇచ్చావా? విరిగి నలిగిన నీ హృదయం దేవునికి సమర్పించుకున్నావా? ప్రతిష్ఠించుకున్నావా? తీర్మానం తీసుకున్నావా? అసలు దేవుడు ఎవరో అర్థమయ్యాడా నీకు? దేవుడు ఏంటో అర్థమయ్యాడా? దేవుడు నీ అర్పణను కోరట్లే, నిన్ను కోరుకుంటున్నాడు, నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు, నీ మనస్సును కోరుకుంటున్నాడు, నీ జీవితాన్ని కోరుకుంటున్నాడు. హెబేలు సర్వాంగ హోమముగా దేవునికి సమర్పించుకొని మంచి మనసుతో అర్పణ తెచ్చాడు. ఆ మనిషి సమర్పణ లేదు, తీర్మానం లేవు, భక్తి లేదు, భయం లేదు. బిడ్డలారా, కానీ దేవునికి, అందుకే అతను అంగీకరింపబడినా అతడు తెచ్చిన అర్పణ అంగీకరించబడినా. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రభుకు స్తుతి కలుగుగాక. దేవుని బిడ్డలారా, కయీను స్వభావం గురించి దేవుని బిడ్డలారా వాక్యం చెబుతుంది. ఒక్కసారి చూడండి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. బైబిల్ తెరవండి. మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి. దేవుని బిడ్డలారా, దేవుడికి నేను ఆడుపురికి వెళ్ళాను, అక్కడ మాట్లాడుతా ప్రసంగం చేస్తా ఉంటే ఒక మాట నా నోటు ఇచ్చాడు. ఏంటో తెలుసా? మనకి ఆయన ఎదుట కూర్చున్న మనకి నిన్నటి సంగతులు తెలుసు. దేవునికి మన గురించి కానీ మన కుటుంబాల గురించి కానీ, దేవుని బిడ్డలారా 100 సంవత్సరాల జీవితం తెలుసు ఆయనకి. మీకు అర్థమైందా? అర్థమైన హల్లెలూయా చెప్పండి. మనకి నిన్న తెలుసు, మొన్న తెలుసు, అవతల మొన్న తెలుసు, రేపు తెలీదు, ఎల్లుండి తెలీదు, 10 రోజుల జీవితం తెలీదు, 100 సంవత్సరాల ఈ చరిత్ర తెలీదు. దేవునికి అన్ని తెలుసు. వాక్యం చెప్పుకుంటుంది, సంగమా మనము కయీను వలె ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి. హల్లెలూయా. ఆడ హృదయంలో దేవుడు లేడు, దుష్టుడున్నాడు. కోపం ఉంది, క్రోధం ఉంది, అసూయ ఉంది, దుష్ట తలంపులు ఉన్నాయి, దుష్ట ఆలోచనలు ఉన్నాయి, దుష్టుని క్రియలు ఉన్నాయి. అందుకే వాడు వాళ్ళ తమ్ముడిని చంపేశాడు, హాని చేశాడు, నరికేశాడు. ప్రపంచంలో మొట్టమొదట నరహత్య చేసింది ఎవరో తెలుసా? కయీనే. ఎందుకు తెలుసా? దేవుడి బైబిలే. దేవుడు ఎవరో తెలియదు, దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలియదు. అమ్మా కొంచెం ఒకసేపు పాపకి ఒకసేపు వెళ్ళి కూర్చో, పిల్లలు ఏడని పెద్ద తల్లి ఏడ్చినప్పుడు కొంచెం బయటకు ఎత్తుకుపోయి వాళ్ళని కొంచెం కూర్చోబెట్టి బాగా కూర్చున్న తర్వాత వచ్చి కూర్చోండి. హల్లెలూయా. 2 చేతుల పైకి ఎత్తాలి అందరూ కూడా. హల్లెలూయా చెప్పండి. దేవుని బిడ్డలారా, భయం లేదు కాబట్టి దుష్ట సంబంధి అంటున్నాడు. మనం అలా ఉండరాదు, అలా బ్రతకరాదు. మనం ఎలా ఉండాలంటే హెబేలు వలె ఉండాలి. దేవుడంటే భయము, భక్తి
భక్తి, సమర్పణ, తీర్మానం, యథార్థత మనము కలిగి ఉంటే మనల్ని అంగీకరిస్తాడు. మనతో పాటు నువ్వు తెచ్చే చిరుకానికైనా, చిరు దశం భాగమైనా, చిన్న ఫ్రూట్స్ అయినా, తెచ్చే ఏ వస్తువైనా అంగీకరిస్తాడు దేవుడు, ఆశీర్వదిస్తాడు దేవుడు, దీవిస్తాడు దేవుడు. అందుకే కయీను గురించి దేవుని బిడ్డలారా ఎన్ని వాక్యాలు రాసి పెట్టాడు తెలుసా? కయీను, హేబెలు గురించి చాలా విషయాలు రాసి పెట్టాడు. వాడు దుష్ట సంబంధి అని. అంతేకాదు దేవుని బిడ్డరా, దేవునికి అర్పణ కంటే అర్పించే వ్యక్తే కాదు, రెండోది ఏంటంటే వ్యక్తి యొక్క విశ్వాసం కూడా ప్రాముఖ్యమే. వ్యక్తి యొక్క విశ్వాసం కూడా ప్రాముఖ్యమే. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. హేబెలు గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది. చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో కూడా రాయబడింది. చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి తీసుకొచ్చాడంట. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నవాడు అనువాడు, ఉన్నవాడు పరిశుద్ధుడు, ఉన్నవాడు నిజమైన దేవుడు, ఉన్నవాడు శక్తివంతుడైన దేవుడు. ఆ దేవుడికి నేను అర్పణ శ్రేష్టమైనది తీసుకోవాలి అనే విశ్వాసంతో తీసుకెళ్ళాడంట. ఈ వ్యక్తి దేవుడు ఉన్నాడో కూడా తెలియదు, దేవుడు ఎవరో తెలియదు. యేసయ్య మీద విశ్వాసం కొద్దిగా ఒక చోట. దేని బిడ్డరా, ఒకప్పుడు బాగుంటే శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు తస్కిలాడుతుంటాం. ఈడ విశ్వాసం ఇంటికి పోయిన తర్వాత ఎందుకురా చర్చికి పోతున్నామంటే ఆన్సర్ లే, జవాబు లే. మన కులం ఏంట్రా, మన మతం ఏంటంటే దేని బిడ్డరా చటకిన లోబడిపోతాం, దేని బిడ్డ మందిరాన్ని మనం చేస్తాం. ఎందుకంటే ఈ వ్యక్తికి దేవుడి గురించి అవగాహన లేదు. దేవుడు ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు. అదిగో ఆ ఏదోను తోటలో మా నాయన్ని కలుగు చేసింది ఆయన, మా అమ్మను కలుగు చేసింది ఆయన, ఈ భూమిని కలుగు చేసింది ఆయన, ఆకాశం విశాలపరిచింది ఆయన. ఆయన ఉన్నవాడు అనువాడు. ఆయన ఎదుట భయభక్తులు కలిగి ఉంటే నా తల్లిదండ్రులకి ఈ స్థితి, నాకు ఈ స్థితి వచ్చేది కాదు. భయభక్తులు కలిగి లేరు కాబట్టి ఈ దుస్థితి వచ్చిందని చెప్పి గ్రహించుకోలేక నామకార్థమైన వ్యక్తిగా, కష్టాలు వచ్చినప్పుడు యేసయ్య అనేవాడుగా, దేవుని బిడ్డరా సంతోషం ఉన్నప్పుడు పట్టించుకొని వాడుగా, నులివెచ్చని వాడుగా, విశ్వాసం లేనుడుగా ఈ వ్యక్తి అర్పణ తీసుకొచ్చాడు. అందుకే అంగీకరింపబడాల. కానీ హేబెలు గురించి విశ్వాసముతో దేవుడు ఉన్నాడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన శక్తివంతుడైన దేవుడు, ఆయన ఎదురు మంచిగా తీసుకెళ్ళాలి, శ్రేష్టమైన అర్పించాలి అని గుండె నిండా విశ్వాసంతో, గుండె నిండా ప్రేమతో, గుండె నిండా విధేయతతో ప్రభువుకి సమర్పించుకొని అర్పణ తెచ్చాడు, అంగీకరింపబడ్డాడు. ఇప్పుడు నువ్వెవరివి? యేసయ్యని ఎరిగిన వాడువా? యేసయ్య ఎంత విశ్వాసం లేనోడుగా, యేసయ్య మీద విశ్వాసం ఉంచున్నాడువా? ప్రభువుని ఎరిగిన వాడువా? నీ హృదయం ఏం చెప్తుంది? ఎరగకపోతే నేడే ఎరుగు, హేబెలు వలె ఉండదు. దేవుని బిడ్డరా, దేవుడికి అర్పణ ముఖ్యము కాదు, విశ్వాసం ప్రాముఖ్యం. నీ గుండెలో ఉన్న విశ్వాసం ప్రాముఖ్యం, విధేయత ప్రాముఖ్యం. మాట కాదు, క్రియ ప్రాముఖ్యం, మనసు ప్రాముఖ్యం, సమర్పణ ప్రాముఖ్యం. హేబెలు లాంటి విశ్వాసం నీకుందా? కయీనులాగా ఒక్కసారి అటు ఒకసారి ఇటు ఉంటున్నావా? దేవుడు అంటే విశ్వాసం లేక బ్రతుకుతున్నావా? నువ్వు సేవిస్తున్న దేవుడు ఉన్నవాడు
అనువాడైన దేవుడై ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం కలుగాక. దేవునికి అర్పణ తెచ్చారు. అర్పణ కాదు, అర్పించే వ్యక్తి చాలా ప్రాముఖ్యము. అర్పణ కాదు, దేవుని ఎడల నీకున్న విశ్వాసం చాలా ప్రాముఖ్యము. దేవుని ఎడల నీకున్న విశ్వాసం, ఏ విశ్వాసం ఉంది? ఆయన నీ కొరకు పరలోకం వదిలిపెట్టాడనే విశ్వాసం నీకుందా? నీ కొరకు గాయపరచబడ్డాడనే విశ్వాసం ఉందా? నీ కొరకు రక్తం కార్చాడనే విశ్వాసం ఉందా? పాపంలో చచ్చిపోయి, రోగాల్లో చచ్చిపోయి, లేమిలో చచ్చిపోయి, తిండి లేక అలమటిస్తున్న నిన్ను, దయ్యాలు పట్టి పీడింపబడుతున్న నిన్ను పిలుచుకున్నాడని, ఎన్నుకున్నాడని, ఏర్పరచుకున్నాడని, ఆయన సన్నిధికి తీసుకొచ్చాడని, కడిగాడని, పవిత్రపరిచాడని, స్వస్థపరిచాడని, ఆయన బిడ్డగా చేసుకున్నాడని విశ్వాసం ఉందా నీకు? ఆ విశ్వాసంలో ఉన్నావా నువ్వు? సువార్త అనే విశ్వాసం, సువార్త ఎరిగితివా నువ్వు? దేవుడి ప్రేమ అర్థమైందా నీకు? దేవుడి త్యాగం అర్థమైందా నీకు? దేవుడిచ్చిన బాప్తిసం అర్థమైందా నీకు? దేవుడిచ్చిన రక్షణ అర్థమైందా? అర్థమైందా? లేదా కైనులాగా ఉంటున్నావా? అర్థమై అవునట్టు. దేవుని బిడ్డలారా, ఎట్లా ఉంది నీ హృదయం? విశ్వాసంతో నిండి ఉన్నావా? ఆయన లోకరక్షకుడని, ఆయన నిజ దేవుడని, ఆయన హృదయాన్ని కోరుకునేవాడని, ఆయన విధికి నలిగిన హృదయాన్ని కోరుకునేవాడని, ఆయన బలులు కోరేవాడు కాదు, బలులు కాదు ఆయనకు ముఖ్యం, అర్పించే వ్యక్తి ముఖ్యం, నేను ముఖ్యం ఆయనకని ఎరిగితివా నువ్వు? తెలుసుకున్నావా? ప్రభుకు స్తోత్రం కలుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎరిగితివా? ఒకసారి నిన్ను పరిశీలన చేసుకొని నీ హృదయాన్ని చూసుకో ఒకసారి. అంతేకాదు, బలి కూడా తీసుకురావాలి. ప్రతి ఆదివారం దేవుని సంఘం దేవుని దగ్గరికి బలి తీసుకురావాలి, అర్పణ తీసుకురావాలి, ప్రభువుకి తీసుకురావాలి. బలి లేకుండా ఉండకూడదు. యేసయ్య మన కొరకు బలి అయిపోయాడు. మనం ప్రతి వారం దేవుని దగ్గరికి వచ్చి విరిగి నలిగిన హృదయం బలియాగముగా ఆయనకు అర్పించాలి, సమర్పించాలి, ప్రతిష్ఠ చేయాలి. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఎదుట మోకాలిని స్తుతించాలి, ఆరాధించాలి, పూజించాలి, ఆయన మహిమపరచాలి. ఎలాంటి మనస్సుతో? హెబేలు లాంటి విశ్వాసముతో, హెబేలు లాంటి మంచి మనస్సుతో దేవుని సన్నిధికి వచ్చి బలిగా మన జీవితం అర్పించాలి. బలిగా మన జీవితం ప్రాణాత్మక కీల దేహాలు సమర్పించుకొని ప్రతిష్ఠించుకోవాలి. ప్రతి వారం ఆయన రక్తం చేత కడగబడాలి. ప్రతి వారం ఆయన వాక్యము చేత ఉదక స్నానం చేయబడాలి. ప్రతి వారం ఆయన ఆత్మ చేత కడగబడాలి. మనం ఆయన రాకడ కొరకు ఆ రాజ్యంలో, ఆ నిత్య రాజ్యంలో నీవు ఉండాలి అంటే, ఆ నిత్య జీవానికి నువ్వు సిద్ధపడాలంటే, ఇంటికాడ కూర్చుంటే అపవిత్రపరచబడిపోతావు. ఇంటికాడకు వచ్చే నీ నోరు మలినమైపోతాను, బూతులు మాట్లాడతావు, కాని మాటలు మాట్లాడుతుంటావు, కాని చూస్తూ ఉంటావు, కాని ఆలోచన చేస్తుంటావు. దేవుని సన్నిధికి వచ్చే పవిత్రపరచబడుతుంటావు, పరిశుద్ధపరచబడుతుంటావు, శుద్ధి చేయబడుతుంటావు, దేవుని రాజ్యానికి సిద్ధపడుతుంటావు. ఇక్కడికి తీసుకొచ్చిన చిన్న కానుక మంచి మనసుతో, విశ్వాసంతో తీసుకొచ్చిన కానుక అంగీకరింపబడుతుంది. ఆశీర్వాదం నీకు కలుగుతుంది, దీవెన నీకు కలుగుతుంది. నీ కుటుంబానికి క్షేమం కలుగుతుంది. దేవుని సన్నిధిలో ఉన్న ప్రాముఖ్యత ఏంటో, యేసయ్య బలి అయిపోయాడు నిన్ను పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి. ఆ ఎదుటికి వచ్చిన నిన్ను పవిత్రపరుస్తాడు ఆయన, పరిశుద్ధపరుస్తాడు ఆయన, దీవిస్తాడు ఆయన, ఆశీర్వదిస్తాడు ఆయన. నీ రోగాలకి స్వస్థత, నీ శాపం విరిగిపోతుంది, నీ మీద ఉన్న దరిద్రం విరిగిపోతుంది, నీ మీదున్న రోగం లయపరచబడిపోతుంది, స్వస్థపరచబడబోతుంది. వాళ్ళు ఏంటమ్మా? కూర్చోండి అక్కడ. రెండు చేతులు పైకెత్తుదాం అందరం కూడా. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం కలుగాక. అమ్మా, నేను కూర్చోమన్నాను, కూర్చోండి, మీ సీట్లో కూర్చోండి. నేను మాట్లాడమని చెప్పాలమ్మా, మీతో కూర్చోమని చెప్తున్నాను. అమ్మా, మీరేమి
వినరమ్మా? దేవుడు మంచిగా నడిపిస్తున్నప్పుడు ఇలాంటివి చేయొద్దమ్మా. ప్రసంగం అంతా పాడైపోతే. రెండు చేతులు పైకిద్దాం. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం కలుగుగాక. బిడ్డలారా, దేవుడు స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. హృదయం అర్పించుకోండి, హృదయం సమర్పించుకోండి, ప్రతిష్ఠించుకోండి. దేవుని మీద మంచి విశ్వాసం కలిగి బ్రతకండి, మంచి నిరీక్షణ కలిగి బ్రతకండి, దేవుని ఎడల మంచి ప్రేమ కలిగి బ్రతకండి. మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కయీను వలె ఉండద్దు. కయీను దేవుని బిడ్డలారా ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు. ఈ లోకంలో శాపగ్రస్తుడైపోయాడు. బిడ్డలారా, శాపగ్రస్తుడైపోయాడు. దేవుడు లేక, విశ్వాసం లేక, నిరీక్షణ లేక, భక్తి లేక, భయం లేక శాపగ్రస్తుడైపోయాడు. హెబేలు నీతిమంతుల జాబితాలో రాయబడ్డాడు, పరలోకంలో ఉన్నాడు. చప్పలు కొట్టాడు, మైలు. బిడ్డలారా, ఆయన పరలోకవాసి ఆయన పరలోకములో ఉన్నాడు, నిత్య జీవం చేపట్టి ఉన్నాడు. ఈరోజు పాఠముగా ఆయన ద్వారా కొన్ని మాటలు మాట్లాడుకుంటున్నాం. మనం ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. మోకరిద్దాం, అందరూ కూడా మోకాళ్ళ మీదకి వచ్చేద్దాం. మోకాళ్ళ మీదకి వచ్చేద్దాం. రెండు చేతులు పైకెత్తుదాం, ప్రభు వైపు చూద్దాం. దేవుని బిడ్డలారా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మోకాళ్ళ మీదకి వచ్చి ఏం చేద్దాం చెప్పండి నాకు. మోకాళ్ళ మీదకి వచ్చిన తర్వాత ఏం చేద్దాం? చెప్పాలి నాకు. వాక్యం విన్న మీరు మోకాళ్ళ మీదకి వచ్చి ఏం చేయాలి? మౌనంగా ఉందామా? లేదా ప్రభువా, ఇప్పటి వరకు నేను కయీనులాగా బ్రతికాను, నా జీవితాన్ని క్షమించి హెబేలులాగా బ్రతికే కృపని ప్రభువా అని అడుగుదామా? ఏం చేద్దాం? దేవా, పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. రెండు చేతులు పైకెత్తుగా ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభువా, ఇప్పటి వరకు తండ్రి నీవెవరో తెలియకుండానే నేను బ్రతికాను. ఇప్పటి వరకు పరిపూర్ణమైన విశ్వాసం లేకుండానే జీవించాను. నా తండ్రి, కయీనులాగా నేను బ్రతకుండా హెబేలులాగా బ్రతకడానికి సహాయం చేయాలి. అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి ప్రభువా నాకు సహాయం చేయాలి. నీవు అర్పణ కోరుట లేదు నాయన. అర్పణ ప్రాముఖ్యం కాదు, అర్పించే వ్యక్తి ప్రాముఖ్యం అని చెప్పావు. ఎస్, కయీను దేవుణ్ణి ప్రేమించిన, దేవుడు ఉన్నాడని గ్రహించుకోదా, ఆయన ఉన్నవాడని తెలుసుకోదా, భయం భక్తి లేదు, వినయ విధేయత లేదు. అందుకే
నింపబడాల. హెబేలులో భయం ఉంది, భక్తి ఉంది, వినయం ఉంది, విధేయత ఉంది. ఆయన శ్రేష్ఠుడు అని, ఆయనకి శ్రేష్టమైన ఇవ్వాలని మనసులో అనుకున్నాడు, క్రియారూపంగా తీసుకొచ్చాడు, అంగీకరించాడు. బిడ్డలారా, నీ హృదయం ఎట్లా ఉంది దేవుని ఎదుట? నీ మనసు ఎట్లా ఉంది దేవుని ఎదుట? నీ జీవితం ఎలా ఉంది దేవుని ఎదుట? హెబేలు లాంటి మంచి క్రియలతో నిండుకుని ఉందా, లేదా కయీను లాగా ఉంటున్నావా? కయీను గురించి దేవుడు వాడు దుష్ట సంబంధి, వాడు నరహత్య చేశాడు. నీ జీవితం ఎలా ఉంది? అంతేకాదు, విశ్వాసం. దేవుని సన్నిధికి వచ్చి అర్పించే అర్పణ కన్నా విశ్వాసం ప్రాముఖ్యం. విశ్వాసం ప్రాముఖ్యం. బిడ్డలారా, ఎట్లుంది నీ విశ్వాసం? నేను సేవకుడికి ఇస్తున్నా, సేవకుడికి దేవుడికి ఇస్తున్నా. దేవుడున్నాడు ఆలయంలో, దేవుడున్నాడు ఆలయంలో. నేను ఆయనకు భయపడుతున్నాను, ఆయన్ని నమ్ముకున్నాను, ఆయన విశ్వసిస్తున్నాను, ఆయన కొరకు ప్రతిష్ఠ చేసుకుంటున్నాను, సమర్పించుకుంటున్నాను, ఆయన సేవకిస్తున్నాను. నేను అది సరైన విశ్వాసం, సరైన విధానం, అర్పించే విధానం. అంతేనా? ప్రతి వారం దేవుని సన్నిధికి వచ్చి మన కొరకు రక్తం కార్చిన యేసయ్య కొరకు మన జీవితాలు ప్రతిష్ఠించుకోవాలి, సమర్పించుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి, సమర్పించుకోవాలి. దేవుని మందిరములోనికి వచ్చినప్పుడు దేవుని వాక్యం నిన్ను పవిత్రపరుస్తుంది. యేసయ్య రక్తం నిన్ను పవిత్రపరుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పవిత్రపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను శక్తీకరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు బలమిస్తున్నాడు. ఆ బలము ధరించుకొని లోకంలోనికి వెళ్ళి వారమంతా లోకాన్ని జయించాలి. దేవుని రాజ్యానికి సిద్ధపడాలి. సమర్పించుకో, ప్రతిష్ఠ చేసుకో. ఆయన నీ హృదయాన్ని కోరుకుంటున్నాడని తెలుసుకో. ఆయన నీలో విశ్వాసం కోరుకుంటున్నాడని తెలుసుకో. ఆయన ప్రతి దినము ఆయన ఎదుటి వచ్చి బలియాగంగా నీ జీవితాన్ని సమర్పించుకోవాలని తెలుసుకో. బిడ్డలారా, రెండు చేతులు పైకెత్తి సమర్పించుకుందాం, ప్రభువుకి ప్రతిష్ఠ చేసుకుందాం. ఆయనతో నువ్వు ముఖ్యం, నీ జీవితం ముఖ్యం ఆయనకి, నీ హృదయం ప్రాముఖ్యం ఆయనకి. సమర్పించుకో, ప్రతిష్ఠ చేసుకో. థాంక్ యూ లార్డ్. స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా. తండ్రి నీకు స్తోత్రమయ్యా. అందరం కూడా సమర్పించుకుందాం, ప్రతిష్ఠ చేసుకుందాం. హెబేలులాగా బ్రతుకుతాం. ఆయన దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాడు. ఆయన దేవునికి భయపడుతున్నాడు, దేవునికి మంచి ఇస్తున్నాడు. కయీను భయం లేదు, విశ్వాసం లేదు. మంచివి దేవునికి హృదయానుసారైనటువంటి పేద, అందుకే అంగీకరించింది. అంతేకాదు, అతను హృదయం మంచిది కాదు, అతని ఆలోచన మంచిది కాదు, అతని తలపులు మంచిది కాదు. దుష్టాలోచనలు, దుష్ట తలపులు. అందుకే అతడు శాపగ్రస్తుడు. బిడ్డలారా, మనం యేసయ్య బిడ్డలం. యేసయ్య మనస్సు, యేసయ్య హృదయం, యేసయ్య తలంపులు, యేసయ్య ప్రేమ, యేసయ్య కరుణ, యేసయ్య వాత్సల్యత కలిగి ఉంటే హెబేలు దాకా ఆశీర్వదింపబడతాం, హెబేలు దాకా పరలోకంలో ఉంటాం. అంతేకాదు,
ఆయన రక్తం, యేసయ్య రక్తం నీలో ఉన్న రోగాన్ని నిర్వీర్యం చేసిపోతుంది. నీలో ఉన్న శాపాన్ని వెరగొట్టేస్తుంది. నీలో ఉన్న పాపాన్ని కడిగివేస్తుంది. నీలో ఉన్న దయ్యాలను ప్రభావం కోల్పోయేటట్టు చేస్తుంది. రెండు చేతులు పైకెత్తి, ప్రభువా నీ రక్తం నా మీదకి రాని, నీ రక్తం నా మీదకి రాని, నీ రక్త దారుల చేత నన్ను కడుగు, నీ రక్త ప్రోక్షణంతో నన్ను పవిత్రపరచు, నా హృదయాన్ని పవిత్రపరచు, నా నాలుగు పెదవులను కాల్చు. నేను హెబేలులాగా మారిపోయాను. ఆయన పరలోక రాజ్యంలో మేము ఉండాలి. ఆయన హెబేలులాగా మేము బ్రతకాలి. నేను సాయం చేస్తున్నా. అంతేకాదు వ్యాధులతో ఉన్నాను, స్వస్థపరచు ప్రభా అని అడుగుతా. వ్యాధులతో ఉన్నాడు, స్వస్థపరచని ప్రభా. దయ్యం చేత పిడిపబడుతున్నాను, విడిపించి ప్రభా. నాయన ఆమె మలినముతో ఉన్నాడు, కడగండి ప్రభా. లోపలంతా కైని స్వభావం ఉంది, తీసివేయి. స్వభావాలు మనలో ఉండదు. హెబేలు స్వభావాలు, హెబేలు లాగా మంచి ప్రియలు, మంచి సమర్పణ, మంచి వినయం, విధేయత కలిగిన బిడ్డలారా, శరీర కార్యాలు వద్దు, గర్వం వద్దు, అహంకారం వద్దు. వాడు గర్విష్ఠుడు, అహంకారి. దేవుడు దిగువచ్చి మాట్లాడిన, దేవునితో విరుద్ధమైన మాటలు మాట్లాడినాడు. పిచ్చ కోపంతో తన తమ్ముని ఒకే దెబ్బతో చంపేసినాడు. వాడు దుష్ట సంబంధి అని వాక్యం చెబుతుంది. ఆ బ్రతుకొద్దు, సమర్పించుకున్నా, ప్రతిష్ఠ చేసుకున్నా, అర్పించుకున్నా. స్తోత్రం 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 స్తోత్రములు దేవా. సకల ఆశీర్వాదాలకు కారణభూతులమైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవ, జీవాధిపతి మగునైన సర్వ సృష్టికర్త, సర్వంతర్యామి దేవ, మహోన్నతుడ, మహాగణుడ, ఉన్నతమైన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. గతించినటువంటి పునరుద్ధరణపు ఆరాధన దిన కోడినుకు నుండి ఈ దినం వరకు కాచి కాపాడి భద్రపరిచిన ప్రియ తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను, వందనములు చెల్లిస్తున్నాను. ఈ దిన ప్రారంభ కూడిక మొదలుకొని తండ్రి ముగింపు ఆశీర్వాద ప్రార్థన వరకు నీ సన్నిధి మాకు ఇచ్చారు నాయన. నీ తోడు మాకు అనుగ్రహించారు తండ్రి. ప్రతి భాగాన్ని నీ ఆత్మ చేతి మీరు అభిషేకించి నాయన నడిపించిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, నువ్వు ఉన్నవాడివి, అనువాడివి తండ్రి, మాట్లాడే దేవుడవు, మాట తప్పని దేవుడవు తండ్రి. నైనా పరిశుద్ధాత్మ తండ్రి, పాపిని క్షమించే దేవుడవు తండ్రి. నేను ఇక మధ్యాహ్న వేళల్లో నీ బిడ్డలముగా నీ పాదాలు చెందుకు వచ్చావు నాయన. అల్పులము, అయోగ్యులము, ఎన్నిక లేని వారు నాయన, పడిన వారు తండ్రి. కేవలము నీ కృపను బట్టి నీ మందిర ఆవరణములోనికి చేరి పరిశుద్ధుల గుంపుతో నాయన నిన్ను ఆరాధించే కృప చేత నింపిన నీ ప్రేమకై స్తోత్రములు చెల్లిస్తున్నాను అయ్యా. నీకు వందనములు చెల్లిస్తున్నాను. ప్రేమ వాక్యమైన దేవునిగా నాయన, నాతో మాతో సంఘముతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మేము ఇంకను కయ్యను వలె తండ్రి స్వార్థపూరితమైన నాయన తండ్రి హృదయాలు కలిగి ఉన్నామేమో తండ్రి, కఠిన హృదయాలు కలిగి ఉన్నామేమో ప్రభా. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. నైనా పరిశుద్ధాత్మ దేవుడా, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, హేబేలు వలె నాయనా శ్రేష్టమైన హృదయ బలి అర్పణ నీకు అర్పించినట్లు తండ్రి, మీరు ఆత్మ సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి.
స్తోత్రం. అయ్యా నీవు నిర్లక్ష్య పెట్టే మనుషులముగా కాదు నాయన. తండ్రి అయ్యా మా అర్పణలు నిర్లక్ష్య పెట్టే వారముగా కాదు నాయన. పరిశుద్ధుడా కయ్యను అర్పణను అంగీకరించినట్లుగా నాయన. తండ్రి కయ్యను అర్పణ మీద లక్ష్యం ఉంచినట్లుగా నాయన. యేసయ్యా అయ్యా నీ పాద సన్నిధికి వస్తున్న మా మీద మీరు లక్ష్యం ఉంచండి నాయన. అవును ప్రభువా. మా హృదయాలను పరిశోధించి పరిశీలించి నాయన. అవును ప్రభువా. సరిచేసి శ్రేష్టమైన బలి అర్పణగా మార్చుకొనున్నట్లు నాయన. తండ్రి మీరు మమ్మల్ని తీర్చిదిద్దుతూ రమ్మని ప్రార్థిస్తున్నాను. అవును ప్రభు. ప్రభువా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. స్తోత్రము నాయనా. వందనములు చెల్లిస్తున్నాను నాయనా. వందనాలు తండ్రి. నీవు గొప్ప దేవుడవు నాయనా. పరిశుద్ధుడా. నీవు మంచి దేవుడవు నాయనా. యేసయ్యా. ప్రభువా ఈ మధ్యాహ్న వేళలో నాయనా. తండ్రి కయ్యను వలె క్రూరమైన హృదయాలు కలిగిన వారముగా మేము ఉంటున్నాము. యేసయ్యా. వాటి నుండి మమ్మల్ని విడిపించు నాయనా. పరిశుద్ధుడా. ఆ మూర్ఖత్వము నుండి మమ్మల్ని విడిపించు నాయనా. విడిపించండి. అవినీతి నుండి మమ్మల్ని కాపాడండి నాయనా. కాపాడండి. పరిశుద్ధత నుండి మమ్మల్ని కాపాడు తండ్రి. అవును ప్రభు. కయ్యను వలె పరిశుద్ధత కలిగి నాయనా. తండ్రి. శ్రేష్టమైన భక్తి చేస్తూ నాయనా. Yes. నీకు భయపడుతూ భక్తి చేస్తూ నాయనా. అవును. నీకు ఇష్టమైన బలిగా మేము మార్చుకొనుటూ తండ్రి. పరిశుద్ధుడా. నీ పాద సన్నిధిలో నిలిచి ఫలించే కృప చేత నింపమని నింపండి ప్రార్థిస్తున్నాను. నాయనా. అయ్యా పరిశుద్ధాత్మ దేవుడా. యేసయ్యా. చేర్చుకొనుట కొరకు ఈ దినం మాతో మాట్లాడావు నాయనా. తండ్రి. మమ్మల్ని మీరు సరిచేయండి నాయనా. ఆమేన్. మా హృదయాలను సరిచేయండి నాయనా. ఆమేన్. మా ఆలోచనలు సరిచేయండి నాయనా. ఆమేన్. మా మార్గాలను సరిచేయము నాయనా. మా పరిశుద్ధుడా. తలంపులను సరిచేయము నాయనా. Yes, Lord. పరిశుద్ధాత్మ దేవుడా. Yes, నీ ప్రభువా. వాక్యము చేత సరిచేయబడిన వారము సరిచేయండి. నాయనా. పరిశుద్ధాత్మ తండ్రి నీ నా తండ్రి. వాక్యానికి విధేయత చూపిస్తూ నాయనా. అవును నీ ప్రభువా. సన్నిధిలో నాటబడినట్లు సహాయం చేయమని సహాయం ప్రార్థిస్తున్నాను. చేయండి నాయనా. అయ్యా పరిశుద్ధాత్మ దేవుడా. ఓ తండ్రి. ఇప్పటి వరకు మాలో గర్వ అహంకారాలు నిలిచిన పరిశుద్ధ తండ్రి. నీకు దూరస్తులమైన నాయనా. ఓ మా నాయనా. ఆలోచనల చేత నీకు నాయనా నిర్లక్ష్యపెట్టి ఉన్నావేమో తండ్రి. తండ్రి. నీవు మమ్మల్ని కనికరించండి నాయనా. పరిశుద్ధుడా. మమ్మల్ని మీరు కటాక్షించండి నాయనా. అవును మా ప్రభువా. మీదికి మీ కృప రానివ్వండి నాయనా. అవును మా ప్రభువా. మీదికి మీ ధైర్యాన్నివ్వండి నాయనా. రానివ్వండి. పరిశుద్ధాత్మ దేవుడా. యేసయ్యా. ఎమేలువలే నాయనా. యేసయ్యా. నీకు ఇష్టమైన బిడ్డలముగా బ్రతుకున్నట్లు నాయనా. అవును ప్రభువా. నీ కృప చూపించమని చూపించు ప్రార్థిస్తున్నాను. నాయనా. ఎమేలువలే శ్రేష్టమైన బలి ఓ అర్పణగా తండ్రి. హృదయార్పణలను జరిగించు నాయనా. జరిగించండి. మా హృదయములో శ్రేష్టమైన తండ్రి తండ్రి. బలి అర్పణ జరిగినట్లు సహాయం సహాయం చేయి చేయి నాయనా. తండ్రి నీకు స్తోత్రాలు నాయనా. స్తోత్రము అయ్యా, తండ్రి. నీకు వందనములు చెల్లిస్తున్నాను వందనాలు తండ్రి. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా. యేసు ప్రభువా. నీవు అడిగితే ఇచ్చే దేవుడవు నాయనా. దేవుడవు ప్రభువా. మాతో మాట్లాడే దేవుడవు నాయనా. దేవుడవు నీ నాయనా. కాలమందు మమ్మల్ని మీరు దర్శించి నాయనా. దర్శించి. నీ సమయంలో మాతో మాట్లాడుతూ తండ్రి అవును. నడవవలసిన మార్గాలలో నడిపించమని అవును ప్రార్థిస్తున్నాను. తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా. దేవుడా. నీకు విధేయత చూపిస్తూ నాయనా. పరిశుద్ధుడా. నీ సేవకు విధేయత చూపిస్తూ తండ్రి. అవును ప్రభు. నాయనా, నీ యందు భయభక్తులు కలిగి ఓ బ్రతుకుచు తండ్రి. నీ కృపలో స్థిరపరచబడే నాయనా. అవును. జీవితమును మాకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అవును తండ్రి. అయ్యా, పరిశుద్ధాత్మ దేవుడా. యేసయ్యా. నీవు క్షమించే దేవుడవయ్యా. అవును ప్రభువా. నీవు సమాధానపరిచే దేవుడవయ్యా. దేవుడవు నాయనా. నీవు మాట్లాడే దేవుడవయ్యా. దేవుడవు తండ్రి. మమ్మల్ని మీరు ఆదరించే దేవుడవు తండ్రి. దేవుడవు నాయనా. ఈ దినము నీ పాద సన్నిధికి వచ్చిన నీ బిడ్డలతో నాయనా. ఓ తండ్రి. నీవు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి పరిశుద్ధుడా. ఆదరణ లేని వారికి ఆదరణ కలిగించే నీ మాటలయ్యా. Yes, Lord. అధైర్య స్థితిలో ఉన్న వారిని ధైర్యపరిచే నీ ఓ మాటలు. నా తండ్రి. కృంగిన వారిని లేవనెత్తే నీ మాటలు తండ్రి. ఓ పరిశుద్ధుడా. చెడిపడిపోయిన వారిని బాగు చేయి నీ మాటలు దేవా. అవును స్వామి. పాపిని బ్రతికిస్తాయ్యా. తండ్రి. ముఖ్యముగా ఈ దినము నీ మందిరములోనికి వచ్చిన మమ్మల్ని అందరినీ నీ దీవించు మాటలు నాయనా. బ్రతికిస్తాయి తండ్రి. అవును స్వామి. పరిశుద్ధాత్మ దేవుడా. పరిశుద్ధుడా. నీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని మీరు దీవించండి నాయనా. అవును నాయనా. మమ్మల్ని మీరు ఆశీర్వదించండి. ఆశీర్వదించండి. తిరిగి నలిగిన హృదయముతో బలి అర్పణ చేయించున్నాము. అవును ప్రభువా. అయ్యా, మీరు మా జీవితాలలో చేసిన మేలులు ఓ నా తలపోసుకుని తండ్రి. నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. అవును నాయనా. నిన్ను ఘనపరుస్తున్నాము ప్రభువా. అవును నిన్ను స్వామి. కొనియాడుచున్నాము తండ్రి. అవును నీ స్వామి. కృపలో జ్ఞాపకం చేసుకోమని జ్ఞాపకం చేసుకోండి. నాయనా, నీ మందను కనికరించండి అయ్యా. పరిశుద్ధుడా. మందను కటాక్షించండి నాయనా. అవును ప్రభు. మంద మీదికి మీ బాహుబలము చాపు నాయనా. చాపండి మంద ప్రభు. మీదికి మీ కరుణాహస్తమును చాపు నాయనా. చాపు నాయనా. మందను అభిషేకించు నాయనా. ఆమేన్. మందను అభిషేకించండి ఆమేన్. నాయనా. మందను
అవును తండ్రి, తండ్రి పరిశుద్ధాత్మ దీపాలు ఆరిపోకుండా నీ ఆత్మను నా చేత వెలిగించిన ఆయన. వెలిగించండి ఒక స్వామి. చిన్న పదగా నీ బంధను తయారు చేయండి. తయారు చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, దేవుడా, లోకములో నీకు సాక్షులుగా అవును నిన్ను ప్రభు. ప్రకటించే వారిగా, అవును ప్రభు. నిన్ను కొనియాడే వారిగా, అవును ఏ ప్రభు. స్థితిలో ఉన్నా నిన్ను గణపరిచే వారిగా తండ్రి. అభిషేకించు నీ నాయన, కృప చేత నీ బిడ్డలను మీ ఆత్మ చేత అభిషేకించు. అభిషేకించు తండ్రి తండ్రి. నీకు స్తోత్రములు నాయనా. పరిశుద్ధుడా, నీకు వందనములు చెల్లిస్తున్నాను. ఓ నా తండ్రి. కృతజ్ఞతార్పణలు సమర్పణలు సమర్పిస్తున్నాం మాతో నాయన. మాలో ఉన్న దేవుడా, దేవా, ఈ మధ్యాహ్న వేళలో మా యేసయ్య, మధ్యలోకి వచ్చిన మా తండ్రి, మా తండ్రి స్తోత్రం. మా మనవులు ఆలకిస్తున్న మీ బిడ్డలు వారు, స్వస్థపరచండి. మా ప్రార్థనలకు చెవి యొగ్గుతున్న అవును వారు, తండ్రి. అందరి మీదికి మీ Heal in the name of ఆశీర్వాదాలు, Jesus. అందరినీ జ్ఞాపకం జ్ఞాపకం చేస్తున్నాను. రోగులు స్వస్థపరచబడినట్లు, స్వస్థపరచబడాలి. దేవుడు పారిపోవునట్లు, యేసు నామములో. తెరవబడినట్లు నాయనా. Yes, Lord. పరిశుద్ధాత్మ దేవుడా, Heal in the name of Jesus. తెప్పబడినట్లు నాయనా. Yes, నీ Lord. కార్యములు జరిగించమని జరిగించు ప్రార్థిస్తున్నాను. నాయనా. నీ కార్యములు జరిగించమని జరిగించు ప్రార్థిస్తున్నాను. తండ్రి. నీ అద్భుతాలు చేయమని చేయమని ప్రార్థన ప్రార్థిస్తున్నాను. చేస్తున్నాను. నీ కార్యములు చేయమని ప్రార్థిస్తున్నాను. చేయండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా, యేసయ్య. దయచేయండి. నీ ఆత్మ మట్టుతో మట్టించు ఆమేన్. నాయనా. ఆత్మ ఆమేన్. శక్తితో రగిలించు నాయనా. ఆమేన్. ఆత్మ బలముతో నింపు నాయనా. ఆమేన్. ఆత్మ శక్తితో నింపు నాయనా. ఆమేన్. పరిశుద్ధాత్మ సన్నిధిలో తండ్రి, నీ పరిశుద్ధాత్మ బిడ్డలు అనుభవించినట్లు కృప చూపించు. చూపించు నాయన. ప్రభువా, నీ సన్నిధిలోని వస్తున్న నీ బిడ్డలందరూ ఆశీర్వదింపబడాలి. ఆశీర్వదింపబడాలి. అందరూ దీవింపబడాలి. దీవింపబడాలి. అందరూ నీ ఆత్మ చేత అభిషేకింపబడాలి. ఆత్మ కార్యములు మీరు జరిగించమని జరిగించండి. పరిశుద్ధాత్మ తండ్రి, తండ్రి, మరి యొక్క వారము నీ నాయన. పాదసన్నిధిలో కూడుకున్నంత వరకు అవును స్వామి. నీ తోడు మాకు అనుగ్రహించి క్షేమాన్ని కలిగించేయమని పరిశుద్ధుడా, మీరు ఇచ్చినటువంటి తండ్రి తండ్రి. ఆశీర్వాదాన్ని బట్టి స్తుతిస్తున్నాను. Yes, Lord. మీరు ఇస్తున్న దీవెనలను బట్టి స్తోత్రాలు నాయనా. స్తోత్రము మీరు తండ్రి. హెచ్చిస్తున్న విధానమును బట్టి స్తోత్రాలు స్తోత్రము నాయనా. తండ్రి. మీ సన్నిధిలో నాటుతున్న విధానమును బట్టి స్తోత్రాలు. స్తోత్రము నాయనా. ఆత్మలను బలపరుస్తున్న విధానమును బట్టి స్తోత్రాలు. స్తోత్రము తండ్రి. మమ్మల్ని మీరు అభిషేకిస్తున్న విధానమును బట్టి స్తోత్రము నాయన. మీకు స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతార్పణలు సమర్పణ చేసుకుంటూ అవును ప్రభు. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రెండు చేతులు పైకెత్తి ప్రార్థన ఆలకించిన దేవుడికి స్తోత్రం చెప్తాం. అందరం కూడా గట్టిగా చెప్తాం. గట్టిగా 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 స్వరమెత్తి చెప్పండి. కొంతమంది మూలవాళ్ళలా ఉంటున్నారు. స్తోత్రం యేసయ్యా, ప్రార్థన ఆలకిస్తున్నందుకు, ఫలాలు ఇస్తున్నందుకు నాయన నీకే స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చుందాం.